హలో మామ, గుడ్ మార్నింగ్. సో మనకి ఇవాళ నుంచి అయితే ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మనమైతే కాలేజ్ బయలుదేరుతున్నాం. మన కాడ బైక్ మీద పోయిందంటే బడ్జెట్ లేదు కాబట్టి మా ఊళ్ళో ఆటో ఎక్కిన. ఆటో ఎక్కి బస్ స్టాండ్ చేరుకున్నా. సో బస్ స్టాండ్ బస్ ఎక్కుదామంటే ఫుల్ ట్రాఫిక్ జనాలుర్రు. సో అంత యుద్ధం చేసే ఓపిక నాకు లేదు. సో ఖాళీ బస్సు వచ్చేందుకు వెయిట్ చేసి ఖాళీ బస్ ఎక్కిన. ప్రశాంతంగా ఉంది. అండ్ బస్సు తీయి మా దోస్తాని కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆడ 5 నిమిషాలు అన్నాడు, అర్ధగంట అయింది. ఉన్నాడో పోయిండో కొడుకు, ఇంకొస్తలేడు. సో ఆఖరికి అయితే లాస్ట్ గంట సేపటికి వచ్చిండు. మనమైతే కాలేజ్కి అయితే బయలుదేరాం. ఇదే మా క్లాస్ రూమ్. సో అంతా ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. అండ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. మనమైతే మా కాలేజ్ క్యాంటీన్కి అయితే బయలుదేరాం. సో ఇదే మా కాలేజ్ క్యాంటీన్. ఫుడ్ అయితే అంతే యావరేజ్. సో ఈ పోరాలు అయితే బయట మొత్తుకుంటావరు, అల్బన్ చేస్తారు. ఇక జూనియర్ చూసుకుంటా టైంపాస్ చేస్తారు బయట కూర్చొని. సో మేము కూడా చెప్పి టైంపాస్ చేసి భయ్య ఫ్రాంక్ ఖాతా అన్నాడు. సో మనకన్నా బడ్జెట్ లేదు కాబట్టి క్యాంటీన్కి వచ్చి 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని మంచి కూడా తిన్నాం. సో మనం చెప్పేది అయిపోయింది. మన నాలో దరిద్రం ఉందో నేనే దరిద్రమో తెలుస్తలేదు. సో మనకైతే మళ్ళా వచ్చినాం ఆటో ఎక్కితే. ఈ ఆటో ఎక్కే నిండి గ్యాప్లో మనమైతే ఒక సెమ్కి ప్రిపేర్ కావచ్చు మామ, అంత టైం పడుతుంది. అండ్ లాస్ట్కి ఎప్పటికో సాయంత్రం ఈవినింగ్కి మనమైతే ఇంటికి అయితే బయలుదేరాం. సో బాయ్ మామ, ఉంటా.